నమస్కారం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. మనకున్న న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. మళ్ళీ ఇలాంటి వాళ్ళ కోసం మరు మాంగళ్య ధారణ అనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అని విన్నాము. ఒకసారి తెలియజేస్తారా? మరుమాంగళ్య ధారణ అంటే ఏంటండి? చాలామందికి పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా కష్టాలని అనుభవించాల్సి వస్తుంది. అంటే పెళ్లి తర్వాత మా జీవితం మేము అనుకునే విధంగా లేదు, ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురవుతున్నాం. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు కావచ్చు, డైవర్స్ కావచ్చు, ఉద్యోగంలో వ్యాపారంలో ఒడిదుడుకులు కావచ్చు, అప్పులతో ఇబ్బంది పడుతున్నాం. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మరుమాంగళ్య ధారణని చేసుకోవచ్చు. దాన్నే రీమ్యారేజ్ అని అంటారండి. అంటే మేము ప్రతి సంవత్సరం తిరుపతిలో చేస్తాము. ఈ సంవత్సరం కూడా 2026 ఆగస్టు 10వ తేదీన తిరుపతిలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే పెళ్లి తర్వాత ఇబ్బందులు అనుభవిస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా ఈ మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మీ జీవితంలో మంచి అదృష్టాన్ని మీరు ఆకర్షిస్తారండి. అయితే ఈ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా భార్యాభర్తలకే కాదు, మీకు పుట్టబోయే పిల్లలు కానివ్వండి, ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నా కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు చేస్తారు మ్యారేజ్? దీని కారణాలు ఏంటి కూడా మీరు చాలా శాస్త్రీయంగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనకు తెలుసో తెలియకో మనం ముహూర్తం పెట్టేటప్పుడు నెగిటివ్ డేట్లలో పెట్టుంటారు. అంటే ఆ డేట్లు ఏంటి? 4వ నంబర్ తేదీలండి. 4వ నంబర్ అంటే రాహు నంబర్ సంబంధించిన డేట్లు అంటే 4, 13, 22, 31 ఇవన్నీ రాహు రిలేటెడ్ డేట్లు. ఎప్పుడైతే మీరు 4వ నంబర్ డేట్లు పెళ్లి చేసుకుంటారో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే ఉంటాయి. విడాకుల దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బోత్ ఆర్ సేమ్ ఉంటారు, నువ్వెంతంటే నేనెంత, అలాంటి భార్యాభర్తలు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఈ రీమ్యారేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7 నంబర్ సిరీస్ అంటే కేతు. అంటే మీ మ్యారేజ్ డేట్ గనక 7, 16, 25 తేదీలలో గనక అయ్యి ఉంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా రీమ్యారేజ్ చేసుకోవచ్చు. 7వ తేదీలో పెళ్ళైతే ఏం జరుగుతుందండి, భార్యాభర్తల్లో అంత సఖ్యత ఉండదు, అంత కమ్యూనికేషన్స్ ఉండవు. వీళ్ళకి ఒకరికి ఇష్టం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ మీద, ఒకరికి ఇష్టం ఉండదు. ఈ 7వ తేదీలో పెళ్ళైన వాళ్ళకి మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. పెళ్ళికి వస్తూ ఉండగా వాళ్ళ వెహికల్ యాక్సిడెంట్ అవ్వడం, ఎవరో చనిపోవడం, ఆ పెళ్లిలో పిడుగుపడి పెళ్లి కూతురు చనిపోవడం, పెళ్లి కొడుకు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 7, 16, 20 తేదీల్లో చేసుకోకూడదండి. పుత్రశోకం ఉంటుంది. చాలామంది సంతానం అయిన తర్వాత కూడా చనిపోతూ ఉంటారు. దీనికి అదే కారణం. అదేవిధంగా 8, 17, 26 ఎవరి మ్యారేజ్ అయితే 8, 17, 26 తేదీలలో అయి ఉంటారో ఇటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయి ఉంటారండి. మెయిన్ ఆర్థిక సమస్యలకు గురయ్యేది 8, 17, 26 తేదీల వాళ్ళే. కాబట్టి ఇటువంటి డేట్లలో మ్యారేజ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మరుమాంగళ్య ధారణ చేసుకోండి. తిరుపతిలో జరుగుతుంది. ఏ రోజు నిర్వహిస్తున్నారు ఇది? ఇప్పుడు మరుమాంగళ్య ధారణ అనేది ఆగస్టు 10వ తేదీ 2026న నిర్వహించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శాస్త్రీయంగా చేసుకోవాలండి ఇది. అయితే ఈ కాన్సెప్ట్ మన ప్రపంచాన్ని అందించిన ఒక గొప్ప వ్యక్తి పండిత్ సేతురామన్ గారండి. పండిట్ సేతురామన్ గారు మరుమాంగళ్య ధారణ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. పండిట్ సేతురామన్ యొక్క శిష్యుడే జై శ్రీనివాసన్ గురూజీ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం తిరుపతిలో చేస్తాం. ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు మరుమాంగళ్య ధారణను వాడుకోండి. అయితే దీనికి ఒక శాస్త్రీయంగా చేస్తామండి. 48 రోజులు మేము ఒక పూజ చేస్తాం. 48 రోజులు మీ చేత పూజ చేయించిన తర్వాత మీకు రూల్స్ ఇస్తామండి. ఎవరు పడితే వాళ్ళు చేసుకునేది కాదండి. ఎవరైతే ఈ పూజలో మీరు పాల్గొని ఈ పూజ పర్ఫెక్ట్గా చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్, అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు మ్యారేజ్ అనేది కూడా మేము బ్రహ్మముహూర్తంలో చేయడం జరుగుతుంది. ఈ మ్యారేజ్ మీకు శాస్త్రీయంగా ఉంటుంది. కేవలం మీరు భార్యాభర్తలు వస్తే చాలండి,
మీ కుటుంబ సభ్యులు ఎవరు అవసరం లేదు. ఓకే. ఎందుకంటే మీరు ఇద్దరే కాబట్టి ఇద్దరు వస్తే సరిపోతుంది. శాస్త్రీయంగా చేసుకోండి. కానీ చేసుకున్న తర్వాత మీరు చూడండి ఒక 1 ఇయర్‌లో చాలా మిరాకిల్స్ వస్తారు. ఓకే. చేంజెస్ వస్తాయి చాలా. చేంజెస్ 100%. మీ వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ మీరు అనుకోని మిరాకిల్స్ మీ జీవితంలో చూస్తారు. కాబట్టి మరుమాంగళ్య ధారణ అనేది ఎవరికైతే మ్యారేజ్‌లో ఇబ్బందులు ఉంటాయో, చాలామంది పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలు సరిగా ఉండరండి. అవును. ఎప్పుడూ గొడవలు అవుతూ గొడవలే. ఉంటాయి. కొంతమంది విడిగా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు గనుక రీమ్యారేజ్ కాన్సెప్ట్‌ని మీరు వాడుకోండి. రీమ్యారేజ్ అంటే చాలామంది వేరే వాళ్ళని చేసుకోవాలేమో అనుకుంటారండి. కాదండి. సేమ్ భార్యాభర్తలే ఆ మంచి ముహూర్తంలో మీకు మళ్ళీ తాళి కట్టిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి. సంవత్సరంలో కేవలం ఒక రోజు మాత్రమే ఉంటుంది వస్తుంది. ముహూర్తం. అవును. అదే 1 కోడ్. ఓకే. మీరు ఒక వర్క్ని గనక 1 కోడ్లో చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 1 కోడ్లోనే మ్యారేజ్ చేసుకున్నారండి ఆయన. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో 1 కోడ్లో మ్యారేజ్ చేసుకోండి. 100% చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. చాలామందికి సంతానం కాని వాళ్ళు ఉంటారు. పెళ్ళై ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా మరుమాంగళ్య ధారణ చేసుకోండి. 100% మీకు సంతానం అవుతుంది. తప్పకుండా సార్. అంటే మాకు రీసెంట్‌గా వచ్చిన కామెంట్ ఏంటి అంటే, సార్ ఓన్లీ రీమ్యారేజ్ పెళ్ళైన వాళ్ళకైనా ఈ రీమ్యారేజ్ లేదా కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు అంటారా అని. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం మ్యారేజ్ చేసేది తిరుపతిలో చేస్తాం. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన ఆశీస్సులతో జరుగుతూ ఉంటుంది. అంటే 360 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల కాబట్టి ఆయన సన్నిధిలో చేసుకోవడం ద్వారా మీకు అంతా బాగే జరుగుతుంది. ఎక్కడెక్కడో చేస్తారు చాలామంది ఈ మ్యారేజ్లు, కానీ ఒక పుణ్యక్షేత్రంలో చేయడం ద్వారా చాలా ఇంపార్టెంట్. చాలా బాగా జరుగుతుంది. కాబట్టి నవదంపతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో సమస్యల నుంచి బయటపడి సుఖంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి, చాలా మంచిది. తప్పకుండా సార్. ఎలాంటి సమస్యలకైనా ఈ మరుమాంగళ్య ధారణ కాన్సెప్ట్ మన ప్రేక్షకులు ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, రీమ్యారేజ్ ఎవరైనా చేసుకొని మీకున్న సమస్యలన్నీ తొలగించుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.